కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా యాట్ 70. మన మెగాస్టార్కి 70 గోల్డెన్ ఇయర్సా అని మనందరికీ నమ్మశక్యం కాని విషయమే. కానీ కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం ఆయన పుట్టిన తేదీ సంవత్సరం ప్రకారం మరి ఇదిగో ఇప్పటికీ 70 గోల్డెన్ ఇయర్స్ ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఇంతవరకు ఏ ఛానల్ చేయని విధంగా నాకు తెలిసినంత వరకు సగర్వంగా చెప్పుకుంటున్నా, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద 99 టీవీ, 70 days, మోర్ దెన్ 100 ఎపిసోడ్స్ మెగాస్టార్ గురించి, మెగాస్టార్కు సంబంధించి ఎక్స్క్లూజివ్గా మెగాస్టార్ గురించే ఆయనకు అత్యంత ఆప్తులు, ఆయన అభిమానులు ఎందరో వచ్చి మాట్లాడడం జరిగింది 99 టీవీ వేదికగా. ఇది ఆషామాషి అయిన విషయం కాదు. ఇంతటి మూమెంట్కి పూనుకున్నటువంటి పిల్లర్స్ ఆఫ్ 99 టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నా. అలాగే ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబురావు గారు. సార్ ఇప్పుడు గాజులు ఉన్నాయి సార్, ఇందులో మట్టి గాజులు ఉన్నాయి. ఆ బిజినెస్ నేను చేయటానికి కింద మీద అవుతాను. నేను ట్రై చేస్తా ఒకసారి, అందుకు చెప్తున్నా. సైడ్ బిజినెస్గా ఏదైనా చిన్నది చేద్దామంటే కూడా ఎన్ని రకాల కస్టమర్స్ని మేనేజ్ చేయాలి, అదంటారు ఇదంటారు, అసలు మామూలు విషయం కాదు. అట్లాంటిది మీరు ఒక ఛాయ్, మెగాస్టారే చెప్పారు ఛాయ్ ఒక ఎమోషన్ అని చెప్పి, అట్లాంటి ఆ ఛాయ్ని మా అందరికీ ఎమోషన్గా చేసి ఇంట్లో ఎంత చక్కగా టీ పెట్టుకోవడం వచ్చినా రాకపోయినా మీరు ఒక సందర్భంలో అన్నట్టు ఇంట్లో అయితే కేర్లెస్గా పెట్టేస్తారు, శ్రద్ధగా పెట్టరు. బయట అయితే మరి ఉంటుంది కదా మనం శ్రద్ధ. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ పంచుకోవాలన్నా, ఆనందం పంచుకోవాలన్నా, ఏ ఇద్దరికి ఏ గ్రూప్కి నీలోఫర్ అనేది ఒక బ్రాండ్ సార్, ఒక ఎమోషన్. అండ్ యంగ్స్టర్స్కి చెప్పాలంటే ఒక అడ్డా. సో మీరు సామాన్యంగా ఒక ఈవెంట్కి స్పాన్సర్ చేయడం అనేది చాలా అరుదుగా చూశాను సార్. మెగా అట్ 70కి కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ బ్రాండ్ స్పాన్సర్ డిసిజన్ మీరు ఎట్లా తీసుకున్నారు సార్? మొదలు మెగాస్టార్స్ చిరంజీవి గారికి 70 బర్త్డేతో శుభాకాంక్షలు. నాకు అదైతే సంతోషం. 99 టీవీలో మా నాగేష్ గారు సిఎస్ఓ. నాకు ఎందుకు టీవీ 99 దీనికే ఎందుకు స్పాన్సర్ చేస్తున్నంటే, ఆయన మాకు బంజారా హోటల్లో నాగేష్ గారు పెట్టినప్పుడు ఫుల్ అడ్వర్టైజింగ్ చేసినప్పుడు, ఆ టైంలో ఇంత అడ్వర్టైజింగ్ చేసినంటే బంజారా పురాగా కప్పు తింపిండు ఆయన. బంజారా హోటల్ ఇట్లా ఫేమస్ అయిందంటే చాలా ఫేమస్ అయిపోయింది ఆ టైంలో. అందుకోసం అప్పటి నుంచి నాకు అనుబంధం. ఈ 99 టీవీ నాగేష్ గారు సిఎస్ఓకు ఏదో సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో 70 చేస్తుంది. దానికోసం స్పాన్సర్ ఎందుకు చేస్తున్నామంటే, బ్లడ్ బ్యాంక్ ఒకటే ఉండే, ఎక్కువ లేకుండా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎవ్వరు వచ్చినా కానీ నా నీలోఫర్ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ అవసరం ఉంటుండే. అప్పుడు నేనేం చేస్తున్నాను, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఉన్నది బీదవాల్ క్యాన్సర్ హాస్పిటల్లో, అక్కడ తోలిస్తున్న ఫ్రీగా ఇస్తుండే. చాలామందికి నేను అంటున్నా, 1000 మందికి తోలిచ్చిన నేను అప్పుడు ఆ టైంలో. తోలిస్తే అప్పుడు చిరంజీవి గారు బ్లడ్ ఇస్తున్నా అంటే ఫ్రీగా గరీబోడు ఉన్నాడు, క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిండు. నా రైతు కుటుంబం నుంచి నేను ఉండే. మా ఇంటికాడ పరిస్థితి చదువు చెప్పే పరిస్థితి లేకుండే. మహారాష్ట్రలో వైశ్య హాస్టల్ అని ఉన్నది. అందులో 100 రూపాయలు 100 మంది ఇస్తుండే. దానిలో 5గురికి ఫ్రీ పెడుతుండే. ఆ ఫ్రీలో నేనుండే. అన్నం తినుడు ఉండు ఫ్రీ. మళ్ళా బుక్కుల కోసం నేనేం చేస్తున్నా అంటే, బట్టల దుకాణంలో 2 గంటలు పనిచేస్తుండే. సాటర్డే సండే బక్రీద్ రంజాన్లో అట్లా నేను గడుపుతాను 9వ క్లాస్ దాకా. అట్లా వాళ్ళు తిని అట్లా బట్టల దుకాణాలు పనిచేసి సేల్స్మెన్ చూసి అమ్మ నాన్నకి ఏం బాధ అయ్యలేదు 9వ క్లాస్ దాకా. 10వ క్లాస్లో 100 రూపాయలు నాకు కావాలండే 10th క్లాస్ కోసం. నా దగ్గర లేకుండే. అప్పుడు అమ్మ నాన్న దగ్గర పోయినా 100 రూపాయలు కావాలన్నా. మా అమ్మ నాన్న దగ్గర 100 రూపాయలు లేకుండే. వాళ్ళు ఏం చేసిండో, మ్యాట్రిక్ 10th క్లాస్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుందని మా అమ్మ నాన్న ఏం చేసిండంటే, పాలిచ్చే ఆవు ఉండే మా దగ్గర ఒక్కటే. ఆవుకు అమ్మిండు సాయంత్రం నా కోసం 100 రూపాయలు. పొద్దుగాల నాకు మా మమ్మీ బయట నుంచి పాలు తెచ్చింది. ఎందుకోసం తెచ్చిందంటే, పక్కోళ్ళు చెప్పిండు నీకోసం ఆవు అమ్మిండని. నాకు చాలా బాధ అనిపిస్తుంది. 33 కోట్ల దేవతకు అమ్మి
నాకు 100 రూపాయలు ఇచ్చాడంటే నాకు బాగా బాధ అనిపించింది. ఇప్పుడైనా ఆ సీన్ అంత కాదు. మా అమ్మ నాన్నకి అడిగితే లేదు 10th క్లాస్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుంది, అందుకోసం అవామిన ఏం లేదు. నీ దగ్గర డబ్బు వచ్చినాక, మా నాన్న పేరు నారాయణ, మమ్మీ పేరు లక్ష్మణ్, వాళ్ళు ఒకటే మాట చెప్పి, నీ డబ్బు వచ్చినాక నువ్వు బీద వాళ్ళకి చదివి ఇట్లాంటి బ్లడ్ డొనేట్ చేయ, బీద వాళ్ళకి సాయం చేయని ఒక మాట అన్నాను. అదే మాట నేను హైదరాబాద్లో మళ్ళీ ఇంకోసారి 10th క్లాస్ అయినాక మళ్ళీ ఇంటికాడ వచ్చిన. అదే పరిస్థితి. ఏం టికెట్ పైసలు అని లేకుండా 3 రూపాయల టికెట్ ఉండే అప్పుడు హైదరాబాద్. ఆ 3 రూపాయలైనా లేకుండే, అంటే ఉండేమో పరిస్థితి, ఇచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడు 3 రూపాయలు అంటే ఇప్పుడు 30 రూపాయలు అవుతుంది. సో ఆ టైంలో ఇయ్యలేదు. నేను ఏదో చేస్తా అని హైదరాబాద్ వితౌట్ టికెట్తో వచ్చిన. నేను టికెట్ లేకుండా ప్యాసింజర్లో. గుండె ధైర్యం ఎట్లా సార్? ఇప్పుడు సాధించ మా 33 కోట్ల దేవత ఆవు అమ్మినాక ఇప్పుడు ఇంటికాడ ఏం పరిస్థితి ఉంటుంది? ఏముండదు. నేనైతే 10th క్లాస్ అయిపోయినా. ఇప్పుడు నేను ఆలోచన, నాకు బట్టల దుకాణంలో పనిచేసిన, నాకు సేల్స్మెన్ మంచి టాప్ సేల్స్మెన్లో ఉంటే, అంటే ఇట్లా సేల్స్మెన్ ఉండే, నేను ఉంటేనే కస్టమర్ వస్తుండే. అక్కడ సప్నా క్లాస్ స్టోర్స్ అని మహారాష్ట్రలో ఉండే. సో నాకు ఇది ఉన్నది, నేను హైదరాబాద్లో పోయితే బట్టల దుకాణంలో మంచి పని దొరుకుతుందని నేను అనుకున్న. పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి, అక్కడ పని దొరుకుతుందని హైదరాబాద్ వచ్చి అందరూ అన్నారు, నువ్వు హైదరాబాద్ పోతే నీ లైఫ్ మంచిగా అవుతుందని. నేను వితౌట్ టికెట్తో నచ్చిన. దిగిన నాంపల్లి స్టేషన్లో దిగిన. స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో అప్పుడు అంతా లేకుండే, స్ట్రిక్ట్. ఇప్పుడు తీరంగా వెయిటింగ్ రూమ్లో తాళం చేసి అక్కడ బట్టల దుకాణం నాంపల్లిలో ఉండి దగ్గరనే ఉండే. అక్కడ అడిగిన సేల్స్మెన్కి జరూరత్ హై క్యా, హిందీ. అక్కడ ఏమైందంటే పొద్దుగాల కస్టమర్ వచ్చిండు కానీ సేల్స్మెన్ రాలేదు. అప్పుడు నాకు అవకాశం దొరికింది. నేనేం చేసిన, అరే సేల్స్మెన్కి జరూరత్ హై అన్నాడు. అరే హై జరూరత్ హై, కపడా బతావు అన్నాడు. నేను నా స్టైల్లో, బట్టల దుకాణంలో స్టైల్ ఉంటుంది, తీసేటిది, ఇచ్చేటిది, మాటలు మాట్లాడేటిది నాకు బాగా వచ్చు. అది బట్టలు చూపించిన, కట్ చేసిన, మంచిగా బిల్ చేసిన. ఇంకొకటి కస్టమర్ వచ్చిండు, ఆయనకైనా ఇచ్చేసిన. ఇట్లా 3-4 కస్టమర్ వచ్చినాక నేను మెయింటైన్ చేయాలి. ఆయన అనుకుని నేను టాప్ సేల్స్మెన్. ఇక ఆయన ఏం అడగలేదు, హైదరాబాదా తెలంగాణ, ఇక ఈయన ఇంత పని వచ్చేస్తే దొంగ అయితే కాడు ఈయన. ఆయన ఏం చేసి పెట్టుకున్నాడు. 12 कोटे दाका वाला अन्न వచ్చిండు. ये बहुत अच्छा सेल्समैन है, इसको अपन रख लेंगे, अपने सेल्समैन से भी अच्छा दिख रहा है. అప్పుడు ఎక్స్పర్ట్ ఉండే నేను. అప్పుడు సాయంత్రం పని అయినాక 5 రూపాయలు ఇచ్చిండు నాకు. 5 రూపాయలు తినేందుకు ఉంచుకో అన్నాడు. ఆ టైంలో 5 రూపాయలు అంటే చాలా పెద్దది. నేను టిఫిన్ పున్నం హోటల్ అని ముంగట ఉండే, దానిలో పొద్దుగాల టిఫిన్, వెయిటింగ్ రూమ్లో పోయిన నాంపల్లి స్టేషన్లో మళ్ళీ పండుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ పొద్దుగాల డ్యూటీ మీద వచ్చేసిన. 5 రూపాయలు ఇట్లా ఒక 10-15 రూపాయలు చేసినాం. అట్లని ఇక ఆయన అడుగుతలేకుండా ఇల్లు ఎక్కడున్నా ఏమన్నా అడగలేదు. అంటే ఆయన కావాల్సింది కొంచెం పని, మీరు ఎక్కువ ఇదితో చేస్తూ ఉంటే ఇంకెందుకు అడుగుతారు సార్? అందుకు అడుగుతుంది. ఈయన మంచోడే వస్తుంది. నేను అట్లా చెప్తే నేను బాగా హుషారుండే. ఫుట్పాత్ మీద పండుకుంటా, రోడ్డు మీద వచ్చినట్టు తీసేస్తాడు అలా అని నేనేం చెప్పలేదు. ఆయన అడగలేదు. तो ఏమైందంటే పున్నం హోటల్లో ఏమన్నాడు, बाबूराव साहब तुम कब तक ऐसा करेंगे? 10 दिन हो गया, 5 रुपये मेरे को दे रहे, खाना नाश्ता कर रहे, ख़त्म हो रहा, तुम वहाँ काम कर रहे, तुम एक काम करो, होटल में काम करा तो आपको फ़ायदा मिलेगा, यानी खाना मिलेगा, नाश्ता मिलेगा, चाय मिलेगा और तनख्वाह भी मिलेंगे ఆయన చెప్పిండు. ఇక్కడ మోజంజ మార్కెట్లో మక్కా హోటల్ ఉన్న అక్కడ అడిగిన, అక్కడ రాక్సీ హోటల్కి ఇంకోటి అని ఉన్నది, అక్కడ సేల్స్మన్ సప్లయర్కి జరూరత్ హై కానీ అడిగిన. ఇక ఇక్కడికి సేల్స్మన్ అన్నక్కడ సప్లయర్ అన్న, అదే జరూరత్ హై అన్నాడు. అక్కడ సప్లై చేస్తుండే వాళ్ళు, నాకు తెలియదు. నేను చాయ్ కావాలంటే తెచ్చి ఇచ్చిన బట్టిన పోయి చాయ్. बाबू इतना तुम सप्लायर बोल दिए, तुम होटल में काम करेगा, गांव के होटल में काम करा साहब, गांव में क्या है, चाय ला के दो, ला के देते, नहीं तुम्हें होशियार है, तुम सीख लो कैसा करते. तो వాళ్ళు చెప్తుండే, 1 చాయ్లా 2 చాయ్లా 3 చాయ్లా 4 చాయ్లా వాళ్ళు చెప్తుండే. అన్నాక ఇష్టాన్ని తయారు చేస్తుండే, పోయి ఇచ్చేస్తాను. నేను నేర్చుకున్నా కూడా అంతా. అట్లా తర్వాత కొన్ని దినాలు అయినాక, ఒక 2 మంత్ అయినాక ఒక కస్టమర్ వచ్చిండు. నాకు సప్లై చూసి అన్నీ చూసి
క్యాఫే నిలోఫర్ అని होटल में कांटेक्ट में తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాక బాబురావు मेरे होटल में काम करने आते क्या అన్నాడు. నేను ఎస్ అన్నా. క్యాఫే నిలోఫర్లో కాంటాక్ట్ మీద తీసుకున్నాడు ఆయన. నేను అక్కడ కాంటాక్ట్ మీద తీసుకున్నాక కష్టపడ్డా. పూరి చేస్తుండే, ఛాయ్ చేస్తుండే, కౌంటర్ మీద కూర్చుంటుండే, అంతా చేస్తుండే. కానీ హోటల్కు లాభం లేకుండే. అదేమైంది అని అగ్రిమెంట్ ఏమైందంటే 11 నెలలు అగ్రిమెంట్, 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు. నడమ ఇడుస్తే ఏం దొరకది, అంతే లాస్ అయితే నడిపించాల్సిందే 11 నెలలు. నడిపించాలి. నడిపించకుంటే తీసుకొని పోతే ఆ 10,000 ఇవ్వాలి వాళ్ళు. 1,000 రూపాయలు రోజుకి ఇవ్వాలి, 1,000 రూపాయలు నెలకి ఇవ్వాలి వాళ్ళకు కాంటాక్ట్. నేనేం చేసిన, అరే ఏం నడుస్తలే, లాస్ అవుతున్నట్లా, మీరు ఏమని చేయండి, నేను 11 నెలలు అయితే నడిపి చూపిస్తాను మీరు రాకున్నా కానీ. 1,000 రూపాయలు వాళ్ళకి ఇస్తుండే, నేనే లోపల పోయి పూరీ చేస్తుండే. మొదలు నేను మహారాష్ట్రలో కూడా అంతా పూరి గిట్లా ఛాయ్ గిట్లా నేర్చుకున్నా బండి మీద. అక్కడైనా బండి మీద పనిచేయన్నా చదువుకోగా. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటే ఛాయ్ చేసేది. అప్పుడే నేను ఛాయ్ చేస్తేనే వస్తుండే అందరు ఆ బండి మీద. ఇక్కడైతే హోటల్లో బండి మీద అయితే అక్కడనే మంచిగా ఛాయ్ చేస్తూ నేర్చుకున్నా. కౌంటర్ మీద నేనే పైసలు తీసుకుంటే నేనే తీసుకుంటుండే, నేనే అన్నీ చేస్తుండే. 11 నెలలు అయింది. ఆయన 10,000 అడ్వాన్స్ వస్తున్నది, రిటర్న్ వచ్చేది ఉన్నది. ఏం బాబురావు ఇది నడిపిస్తావాను, అక్కడ అడ్డా అమ్ముతా అన్నాడు 40,000కు. నేను అడ్డా తీసుకుంటా, నువ్వు నాకు 1,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది నాకు ఇచ్చేయాలి, నేను చేస్తామంటే ఎస్ అన్నా. వాళ్ళు అడ్డా కొన్నాడు 40,000 ఆ టైంలో. నేను 1,000 రూపాయలు నెలకి ఇస్తుండే. మళ్ళీ కొన్ని అయినాక 2,000 చేసినాను. ఆయన హ్యాపీగా అయిండు. చేయంగా పరిస్థితి మంచిగా నడిపించాక ఆయన ఇంకొక నిమ్రా హోటల్ అని చార్మినార్ వాళ్ళు కలిసి హోటల్ మనకు నువ్వు నడిపి అని ఇచ్చిండు ఆయన. పురాగా నువ్వే నడిపిపోయి, నేను హ్యాపీగా ఉన్నాను నడిపించాను. నేను నడిపించి పైసలు జమ చేసిన తర్వాత ఇప్పుడు 14 years అయింది. మా బాబు బీటెక్ ఎంబీ అయిండు. హోటల్ లైన్లో వస్తానన్న అతను. వాళ్ళ మమ్మీ చెప్పింది, నువ్వు హోటల్ లైన్లో వస్తే మీ డాడీ ఎట్లా కష్టపడతాడు అట్లా కష్టపడాలి నువ్వు చేస్తా అన్నాడు. చేసిండు. నడుచుకుంటూ వస్తుండే. అప్పుడు 25 పైసలు ఛాయ్ ఉండే, లేదు 30 పైసలు ఛాయ్ ఉండే. అప్పుడు బాబు వచ్చినాక 30 పైసలు ఛాయ్ ఉండే. 30 మంది ఉండే మా దగ్గర అప్పుడు ఆ టైంలో. బాబు ఏం చేసిండు, ఇది నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఏసీ హోటల్ ఓపెన్ చేసినాం, ఒక దగ్గరనే ఏసీ హోటల్ ఓపెన్ చేసినాం. అక్కడ మోటార్ సైకిల్ మీద వస్తుండే అందరూ. కానీ కారు పెట్టడం జాగలేదు. మోటార్ సైకిల్ మీద వచ్చి మంచి ఏసీ హోటల్లో వాళ్ళు మంచిగా చేసిన. నడిచేదాం టైం అయింది కానీ బాగానే పికప్ అయింది. తర్వాత కారు రావాలంటే కష్టం ఉండే. బంజారీలా తీసుకున్నాం, ఒక చిన్న మడికి తీసుకొని కారు వచ్చుడు చాలా అయింది. తర్వాత కారు వస్తుడు కానీ 10-20 కార్లే పార్కింగ్ ఉండే. మళ్ళీ హిమాయత్ నగర్లో ఒకటి తీసుకుందామన్నాం. అక్కడ 1 మడిగిల 2 మడిగిల హోటల్ పులాగా 5 ఫ్లోర్లు తీసుకున్నాం. ఎందుకోసం, పార్కింగ్ కోసం కావాలి. 60 కార్ పార్కింగ్ ఉండే, మంచిగా అది పికప్ అయింది. మళ్ళీ అదే ఇవాళ సరిపోతుంది. పక్కనే 2 లక్షల రెంట్తో మేము తీసుకొని రెంట్తో 150 కారు పార్కింగ్. ఇప్పుడు బంజారైనా 3 షటర్లు వచ్చినాయి, ఒక్కొక్కటి ఖాళీ అయితే తీసుకున్నా. అక్కడైనా ఇవాళ 150 పార్కింగ్ ఇది కార్ అయింది. కానీ హైటెక్ సిటీ వచ్చేదందుకు 2 గంటలు అవుతుండే. అక్కడ మై హోమ్ భుజా పక్కన అందరు కంప్లైంట్ చేస్తుండే, మా దగ్గర పెట్టు, మేము వచ్చేదాం గంట అవుతుంది. ఛాయ్ కోసం ఛాయ్ లవర్ అయింది, ఫేమస్ అయింది. బన్మస్కా ఫేమస్ అయింది, చాలా ఫేమస్ అయింది. మా బాబు బన్మస్కా తయారు చేసిండు కొత్తది, అది ఫేమస్ అయింది. తర్వాత మై హోమ్ భుజా పక్కనే ఇవాళ వరల్డ్లో నెంబర్ 1 హోటల్ ఓపెన్ చేసిన. ఇవాళ నా దగ్గర మినిమం 2,000 మంది పనిచేస్తున్నాడు. 30 మందికి ఇవాళ 2,000 మంది పనిచేస్తున్నాడు. అందరికీ ఉపాధి ఇస్తున్నాం, అంత సేవ చేస్తున్నాం. మన చిరంజీవి గారు ఎట్లా బ్లడ్ డొనేట్ చేస్తున్నా అట్లనే తలసీమియా వాళ్ళు నాకు అడిగినలు. నేను పోయితే తనే పుట్టినాక 15 రోజులకు బ్లడ్ చేంజ్ చేయకుంటే చనిపోతాడు తలసీమియా. నాకు చాలా మంచిగా అనిపించి నేను 6 months ఒకసారి మా బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారు ఎట్లా చేస్తున్నారు, బ్లడ్ బాగా ఫ్రీ ఇస్తుండే. అప్పుడు నేను ఆలోచన బ్లడ్ ఇచ్చుడు మంచిదని
ఇలా చిరంజీవి గారు మెగాస్టార్ అయింది, కానీ నేను మెగాస్టార్ కాకుండా కానీ హైదరాబాద్లో మంచి ఫేమస్ అయినాను. కానీ అది బ్లడ్ డొనేషన్ నాకు మంచిగా అనిపించి 6 months ఒకసారి మేము క్యాంప్ చేస్తాం, తలసీమకు బ్లడ్ చేస్తాం. వండర్ఫుల్. మీరు చెప్పినంత సులువు అయితే కాదు, అది అసలు మీరు చెప్పిందే సులువు కాదు. ఫస్ట్ ఈ జర్నీ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మామూలుగా ఆడియన్స్ అనుకున్నా, ప్రతిదీ పట్టిందల్లా బంగారం అవడం కోసం మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీ జర్నీ తెలుసుకుంటూ ఉంటే అర్థమవుతుంది సార్. ఇంత లక్ష్య పెట్టి పనిచేసి లక్ష్మిని మీ చెంత ఉంచుకొని దానికి అందరూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ మీరు మీ వంతుగా మీరు నిలబడుతూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మీరు ఎంప్లాయీస్ని కూడా చాలా బాగా చూసుకుంటారని. 10th class దాకా నేనే చదివించాను. గ్రేట్. మా అమ్మ నాకు చెప్పింది కదా, నువ్వు వచ్చినాక అవును బీద వాళ్ళకి చూసుకోవాలి. చదివించారు. నేను 10th class దాకా వాళ్ళ బుక్కుల కోసం ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, ఆ బాధ తెలుసు. అంటే బీద వాళ్ళ ఇంటికాడ ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ ఇంటికాడ ఆవు, నాకైతే ఆవు అమ్మిన్లు, బంగారం అమ్ముతారు, ఆటో నడిపించేటోడు ఆటో నడిపిస్తారు. ఇప్పుడు మా హోటల్ పనిచేసేటోడు 15,000 ఏం పని చేస్తాడు? 15,000 అంటే చదివించాలంటే కష్టం. మా బాబు ఏం చేసిండంటే అందరి పిల్లలకు మనం 10th class దాకా చదివిస్తామని నేను వాళ్ళ 2,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. దానిలో ఇప్పుడు 1,000-1,100 మందికి మేము చదివిస్తున్నాం. 10th class దాకా ఫ్రీ ఎడ్యుకేషన్. వండర్ఫుల్ సార్. అలాగే ఇట్లా బ్రాండ్స్ పెట్టి ఇప్పుడు నీలోఫర్ అంటే ఎస్ చాయ్ అనేది ఒక ఎమోషన్, అది బాగా ఫేమస్. దాంతో పాటుగా డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయి. నేను మన నీలోఫర్ కేఫేలో పాస్తా కూడా తిన్నాను సార్, చాలా చాలా బాగుంది. నీలోఫర్ పేరు ఎందుకు వచ్చిందంటే నిజాం సర్కార్ కోడల పేరు నీలోఫర్. ఆమె ఏం చేసిందంటే ఒక బీదవాడు చనిపోయినాక హాస్పిటల్ లేకుండే, ఆమె రాజా ఉన్నప్పుడు ఆమె కోడలు హాస్పిటల్ లేకుండే, చిన్న హాస్పిటల్, చనిపోయినాక ఆమె ఏం చేసిందంటే మన దానిలో కట్నం ఎట్లా అంటాం కదా, వాళ్ళ దానిలో మెహర్ అని అంటారు. ఓకే, మెహర్. ఆ బంగారం అమ్మి నీలోఫర్ హాస్పిటల్ కట్టింది. ఇంకా ఏం చేసిందంటే రూపాయి తీసుకోకూడదు, ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది. అందుకోసం ఆ పేరు నేను ఎందుకున్నా, ఆమె వృత్తి ఎట్లా ఉన్నది, నేనైనా బీదవాళ్ళ నుంచి వచ్చిన, అందుకోసం నేనైనా ఇవాళ క్వాలిటీ ఇచ్చి అదే పేరు ఉంచిన, అదే మెయింటైన్ చేస్తున్నా. ఇవాళ ఆ పేరుతోని కానీ ఇక నా సేవ భావన ఉంటున్నా. మా అమ్మ నాన్న చెప్పిండు సేవ చేయాలని. క్యాన్సర్ హాస్పిటల్లో బయటి నుంచి వస్తుండే పేషెంట్కు అన్నం ఇస్తుండే గవర్నమెంట్, కానీ అటెండెన్స్కి ఇస్తలేకుండా. అప్పుడు నేనేం చేసిన, ఫుట్పాత్ మీద వండుకుంటుండే, 2-3 కట్టెలు పెట్టి బండల మీద వండుకుంటుండే. నేనేం చేసిన, గ్యాస్ పొయ్యిలు చేసేసిన. బిఎన్ రావు అని డైరెక్టర్ ఉండే, నాకు అడిగిన వాళ్ళు హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు గ్యాస్ పొయ్యి పెట్టి ఇచ్చిండ్రు. హెచ్పి గ్యాస్ కంపెనీ ఫ్రీ గ్యాస్ అని రసోయి ఘర్ అని పెట్టిండ్రు హెచ్పి గ్యాస్ కంపెనీ బీదవాళ్ళ కోసం. ఆ డైరెక్టర్ గారు ఏం చేసిండు, 6 పొయ్యిలు పెట్టించిండు, సిలిండర్ పెట్టిండు. 5 రూపాయలకు 1 hour వండుకోవచ్చు అటెండెన్స్. నేను పోయి నాకు ఓపెనింగ్ పిలిస్తే, అరే బాబురావు స్వభావ సేవ కండి, ఇక్కడ ఐసాస్ ఓపెన్, అక్కడ 5 రూపాయలు రాసిండు, గంటకు 5 రూపాయలు. నేనన్నా ఈ గంటకు 5 రూపాయలు బీద వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి తెస్తాడు వంట వండేటందుకు. నేనన్నా నేనే ఇస్తా, నేనే గ్యాస్ పైసలు ఇస్తే ఆ 5 రూపాయలు లేకుండా చేస్తారంటే, నేనన్నా సిలిండర్ నేనే ఇస్తా, ఒక మనిషికి పెట్టేస్తా. అప్పుడు అది 5 రూపాయలు ఉండే ఫ్రీ అని రాసేసాడు. అదొక సేవ నాకు దొరికింది. అది గ్యాస్ ఇచ్చినాక ఏమవుతుంది, పేషెంట్ 2 నెలలు ఉంటుండే, చాలా ఇబ్బంది అవుతుండే. ఒక పేషెంట్ డాడీ ఉన్నాడు అనుకో, వాళ్ళ భార్య సేవ చేస్తున్నది, ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం ఉంటే పోయితే చాలా కష్టం అవుతుండే, వాళ్ళ వంట వండాలంటే ఇవ్వాలంటే. అప్పుడు ఏం చేసిన, నేను ఒక పని చేసిన, నేనే వంట చేసి ఇవాళ 300 మందికి అన్నము, 500 మందికి టిఫిన్. ఇవాళ 28 ఏళ్ళ నేను ఇస్తున్నా. అమ్మ నాన్న చెప్పిండు సేవ చేయాలని, ఆ సేవ క్యాన్సర్ హాస్పిటల్ నాకు ఇవాళ దొరికింది. ఇంకా ఎవరైనా డెడ్ బాడీ చనిపోయితే నేను ఊరు దాకా తోలిస్తుండే, అట్లాంటి 2,000 డెడ్ బాడీలని నేను తోలిచ్చిన, అప్లికేషన్ రాస్తున్నా. ఆ సేవతోని ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నా. వండర్ఫుల్ సార్. అంటే మీరు నమ్మిన ఈ సేవని, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని కుటుంబ సభ్యులు కూడా నమ్మడం, అండ్ మీ అబ్బాయి గారు కూడా అది నమ్మి ముందుకు తీసుకెళ్లడం, అది ఇంకా గ్రేటెస్ట్. అంటే నా స్టోరీ తెలుసు కదా,
వాళ్ళ ఆవు అమ్మి అది పురాగా స్టోర్ చేస్తూ ఆ సేవ ఇవాళ మా అబ్బాయి చేస్తున్నాడు, నాకన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఆ 10th క్లాస్ చదివించాడు అబ్బాయి చేస్తున్నాడు. వండర్ఫుల్. అయితే ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు నీలోఫర్ ఛాయ్లో ఏదో ఉంది, ఏదో కలుపుతారు దానిలో, బయట ఛాయ్లో ఉండదు ఆ టేస్ట్. దేవునికి నైవేద్యం పెడతాం మనం, కొంచెం నైవేద్యం పెడతాం, దానిలో కాజు ఇస్తాం, పిస్తా ఇస్తాం, నెయ్యి ఇస్తాం, ఎంతకైందని చూడాలి. అవును. ఇప్పుడు నాదేమున్నది, ఛాయ్ తయారైనాక ఎంత పడ్డదని నేను చూడ, క్వాలిటీ మెయింటైన్ చేస్తా. టీ పొడి కానీ పాలు కానీ చేసే విధానం కానీ ఇట్లా ఇస్తా. ఆయన 25 రూపాయలు బయట అమ్ముతున్నాడు, నాకు అది 30 రూపాయలు పడ్డా కానీ నేనేం చేసినా అదే క్వాలిటీ ఇవ్వాలి, అదే రేట్ ఇవ్వాలి. 25 రూపాయలు వాళ్ళు అమ్ముతున్నాడు, నేనని 25 రూపాయలు అమ్మి క్వాలిటీ టాప్ ఇవ్వాలి. అంటే నాకు నచ్చింది ఇవ్వాలి నేను కోరుకో. ఎందుకంటే నేను బండి మీద ఛాయ్ చేస్తున్నాను, ఛాయ్ టేస్ట్ ఉంటేనే ఛాయ్ ఇట్లా ఉన్న ఛాయ్, గుట్కా, పాన్, సిగరెట్ అలవాటు అయింది ఉంటే 10 కిలోమీటర్ల నుంచి రావాలి. అది నేను నేర్చుకున్నా. ఈ 4 ఐటెంల ఛాయ్ మంచిది. ఒక్కసారి పొద్దుగాల ఛాయ్ తాగిందంటే అదే హోటల్లో వస్తాడని నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు మన ఇంటికాడైనా ఒక మమ్మీ ఛాయ్ చేస్తుంది, చక్కెర పత్తి పాలు అదే ఉంటుంది. మమ్మీ చేస్తుంది, కోడలు చేస్తుంది, అమ్మ చేస్తుంది, చెల్లె చేస్తుంది. విధానం దాని మీద శ్రద్ధ ఉండాలి. ఛాయ్ ఎట్లా ఉన్నది, టేస్ట్ చూడాలి, ఎంత ఉడికింది, ఏం లేదు. ఆ పద్ధతి నేను హోటల్లో వాడిన. ఒక్కొక్క కస్టమర్కి దూరం దూరం నుంచి రావాలి. ఇప్పుడు సైకిల్ మీద వచ్చిండు, మోటార్ సైకిల్ మీద, కారు మీద వచ్చిండు. మొదటి కాలంలో ఎంత పెద్ద కరోడుపతి కానీ, చిరంజీవి కారు కానీ, పెద్ద మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, ఛాయ్ ఎవరైనా గెస్ట్ వస్తే ఆ బండి మీద ఛాయ్ తెప్పు అక్కడ బాగుంటుంది అని అంటుండే. అవును సార్. అప్పుడు బండిలే ఉంటుండే. అవును అవును. 50 ఏళ్ళ 100 ఏళ్ళ కింద హోటల్ లేకుండే, ఛాయ్ బండీలు ఉంటుండే. సో నేను నేర్చుకున్నాకి మోటార్ సైకిల్ నడుచుకుంటూ వచ్చడం, మోటార్ సైకిల్ వాడు అస్సలేడు. దానికోసం ఏసీ ఓపెన్ చేసి మోటార్ సైకిల్ వాడు వచ్చి మళ్ళీ కారు వాడు వస్తాడు. దానికోసం నేను ఇట్లా చేసిన ఛాయ్కు అని మీ ఫ్యామిలీ వచ్చేటట్టు చేసిన ఛాయ్ అమ్మి రేపు వడాపావ్ చేస్తున్నా, సాంబార్ రైస్ చేస్తున్నా, అన్నీ చేసి చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, అన్ని అలవాటు చేసిన. నేను ఛాయ్ కోసం రావాలి, తినాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఏమవుతుందంటే, ఇప్పుడు నేనైతే ఛాయ్ ఆఫీస్లో తాగుతాం, నీలోఫర్ ఛాయ్, ఫ్యామిలీకి ఎంత తెస్తున్నాడు ఇప్పుడు. అవును సార్, అవునవును చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఒక టెక్నిక్ పాటించారు తొలినాళ్లలో ఛాయ్ చేయడానికి, ఆ క్వాంటిటీ కావచ్చు ఏదైనా. ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తున్న ఈ స్టాఫ్ అందరికీ, ఎస్పెషల్లీ చెఫ్స్కి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ నేర్పించడంలో ఎలా మీరు? ఇప్పుడు నాకు టేబుల్ సాఫ్ చేసేటోడే నేను ఎప్పుడైనా వస్తా చేస్తా. క్లీనర్ ఉంటాడు, ఆయనకు మంచిగా చూసుకుంటే ఆయన ప్రమోషన్ ఇస్తా పోయితా. ఓహో. మా టేబుల్ సాఫ్ చేసినోడే ఇప్పుడు కేక్ మాస్టర్ ఉన్నాడు, టేబుల్ సాఫ్ చేసినోడే చాయ్ మాస్టర్ ఉన్నాడు, టేబుల్ సాఫ్ చేసినోడే సప్లయర్ ఉన్నాడు, ఇప్పుడు టేబుల్ సాఫ్ చేసినోడు మేనేజర్ ఉన్నాడు. ఎట్లా అలాగా? హోటల్లో పనిచేసేటప్పుడు ఎప్పుడైనా ఊరి నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి, వాళ్ళకి ఇల్లు ఉన్నాయి. వాళ్ళకి నేనేం చేసిన మంచి స్టైల్గా జీతం ఇవ్వాలి. మొదలు ఏమంటే ఇరానీ హోటల్లో ఏనాడు జీతం ఆనాడు ఇచ్చేస్తుండే, అప్పుడు ఉంట లేకుండే, ఇవాళ చేస్తుండే రేపు లేకుండే. నేనేం ఖాయం చేసిన, రోజుకు 5 రూపాయలు ఇవ్వాలి, 150 రూపాయలు నెలకు. కర్మ పైసలు ఉంచుకోవాలి, ఏమన్నా లైఫ్ మంచిగా చేయాలి. ఎందుకంటే నా లైఫ్ చూసుకున్నా, రేపు ఇంటికాడ తోలియాలని లేదు, వాళ్ళకి ఇంటికాడ తోలిచ్చే బాధ్యత చేసిన. వాళ్ళ ఫ్యామిలీకి తోలిస్తా ఇంత అయింది. వాళ్ళు ఇల్లు కట్టుడు పోంగా, మన యుఎస్లో ఇట్లా యుఎస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వస్తారు, మంచిగా సూట్ కేసు తీసుకొని అన్నీ తీసుకొని ఏం చేస్తున్నాం అంటే, చిన్న పని చేసిన పెట్రోల్ పంప్లో పని నేను ఆఫీసర్ ఉన్నా అని చెప్తాను. అట్లని ఇక్కడ హైదరాబాద్లో నేను ఏం చేసినా అక్కడ పోయి ఏం చేస్తున్నా అంటే హోటల్లో మేనేజర్ ఉన్నా, అది ఉన్నా అని వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, మంచిగా పిల్లలకు చదువు చేపిస్తున్నారు, అట్లా చేస్తున్నా. ఆ స్టేజ్లో పోయి నీలోఫర్ అంటే ఇట్లా అయిపోయింది. మొదలు వర్కర్ దొరకలేకుండే హోటళ్ళలో, అందరంటూ హోటల్ బంద్ చేయాలి, వర్కర్ దొరక. నా దగ్గర వచ్చినోడు ఇవాళైనా 40 years 45 years ఉన్నోడు ఆయన మేనేజర్ అయ్యిండు, ఇవాళ ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ చూసుకున్నాను నేను. ఇవాళ వాళ్ళకు ఉండేటందుకు, తినేటందుకు, మళ్ళీ ఈఎస్ఐ ఒక్కొక్కరికి కరోనా వచ్చినప్పుడు 4 లక్షల రూపాయలు ఒకరికి ఖర్చు వచ్చింది.
కరోనా చిరం ఆయనకు బతికిపించిన 4 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ డాడీ అన్నాడు నా కొడుకుకు బతికి నా దగ్గర డబ్బులు కరోనా టైంలో ఇప్పుడు బతికిపించిన. ఇట్లనే నాదేమున్నా అంటే బీద వాళ్ళకి సేవ చేయ. ఇట్లనే మా చిరంజీవి గారికి లైక్ చేస్తున్నా, అందుకోసం మీ టీవీకి ఎందుకోసం మీరు ఆ చిరంజీవి గారి కోసం ప్రోగ్రాం పెట్టి అందుకోసం నాకు చాలా ఇష్టమైంది. 99 టీవీ ఇంకా పైకి రావాలి, నాకన్నా ఎక్కువ పైకి రావాలి నా కోరిక, అందుకోసం నేను స్పాన్సర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మీరు ఇందాక అడిగినప్పుడు మీరు సినిమాలు నేను తక్కువ చూస్తాను అని అన్నారు. అట్లా మెగాస్టార్ సినిమాల్లో మీకు ఏదైనా సీన్లు కానీ సినిమాలు కానీ పాటలు కానీ మీ ఫేవరెట్? పాటలు బాగా చూసిన, నేను ఇష్టం ఉన్నది నేను పాటలు చూసిన ఇంటా వంటిగా. ఎప్పుడైనా చిరంజీవి గారి విషయంలో ఎందుకు నేను ఆయనకి ఎన్నో పద్మభూషణ్ అన్ని అవార్డులు వచ్చింది, ఆ అవార్డు వట్టికి రాలేదు. ఈ సినిమా లేదు, సినిమా కోసం లేదా డబ్బులు సంపాదించుకోవడం అందరు పైసలు కాదు, ఆయన సేవాభావనతోనే ఆయన పైకి వస్తున్నాడు. అది ఒక నాకు, ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ నేను ఇవాళ మా అమ్మ నాన్న చెప్పినాక సేవ చేస్తున్నా, ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. చిరంజీవి గారు ఆయన ఫస్ట్ నుంచి ఇట్లాంటి పనులు చేస్తున్నా, అందుకోసం ఇవాళ పైకి. అందుకోసం నేను మీ 99 టీవీ ఇంత సపోర్ట్ చేసిన ఆయన పేరు తీసుకున్న, అందుకోసం నేను స్పాన్సర్ చేస్తున్నాను. మెగాస్టార్కి సుప్రీం స్టార్ సపోర్ట్, సుప్రీం మెగాస్టార్ సపోర్ట్. ఇవాళ మెగాస్టార్ సుప్రీం నిలోఫర్కు పైకి కొంత పోతున్నాడు, అంతే కదా. అంటే నేను కలవలేదు కానీ ఆయనకైనా ఛాయ్ ఇష్టం ఉన్నది, నిలోఫర్ ఛాయ్ తాగుతాడు. పెద్ద స్టార్స్ కూడా వస్తారు కదా సార్. ఇప్పుడు మీరు పెట్టిన హైటెక్ సిటీ కానీ, ఇప్పుడు ఫిలిం నగర్ దగ్గర అక్కడ పెట్టిన కెఫే కానీ, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి స్టార్స్ అందరూ తాగుతారు. గచ్చిబౌలిలో 7 క్యాబిన్ తయారు చేసినాం. ఇట్లాంటి క్యాబిన్ చైనీస్ ఛాయ్, జపనీస్ ఛాయ్, అట్లాంటి ఛాయ్ దొరకాలని క్యాబిన్ తయారు చేసినాం. బాగా వరల్డ్లో ఎవరు తయారు చేయలేదు అట్లా. కానీ ఛాయ్కు నేను ఏం చేసిన అలవాటు అయినాక, ఇప్పుడు జపనీస్ అయినా వచ్చిందనుకో ఛాయ్ దొరికిందంటే సంతోషపడతారు. అవును, అట్లా. ఇప్పుడు మా దగ్గర వెస్టర్న్ హోటల్ ఉన్నది, మన ఐటీసీ కోహినూర్ ఉన్నది, అక్కడి నుంచి వచ్చి మా దగ్గర ఛాయ్ తాగుతున్నారు. సార్ మీరు రోజు ఎన్ని ఛాయలు తాగుతారు సార్ రోజు మొత్తంలో? నేను ఛాయలు తక్కువ తాగుతా, కానీ నాకు ఛాయ్ చూసినాక ఏర్పాటైతే ఇది ఛాయ్ బాగున్నదా లేదా. అవునా? ఎందుకంటే బంగారం దుకాణముడు బండ మీద రాసినాక చెప్తాడు 24 ఉన్నదా 22 ఉన్నదా, మనం చెప్పసాలం. అట్లా అలవాటు అయిపోయింది. ఛాయ్ చూసినాక దీనిలో ఎట్లా కలర్ ఉన్నది, టేస్ట్ ఎంతసేపు ఉడకబెట్టిండు. నేను టీ బ్లెండర్, ఛాయ్ పత్తి బ్లెండర్ నేర్చుకున్నాను నేను. అందుకోసం ఇవాళ టీ పొడి తెలంగాణలో ఇవాళ చిరంజీవి గారు మీ 99 టీవీ అందరు ఫేమస్ చేసిందంటే ఆ చిరంజీవి గారిది యాడ్ 70 రోజు యాడ్ వస్తున్నది కదా, దానిలో సుప్రీం అయితే ఇంత పోతున్నా అంటే సుప్రీం నేను ఇవ్వసాల్తలేదు. నేను ఇప్పుడు మొన్న 65 crore పెట్టి ఫ్యాక్టరీ తయారు చేసిన టీ పొడి కోసం. ఆటోమేటిక్ మొదలు ఏముండే నింపుతుండే, ఇప్పుడు ఆటోమేటిక్ ఇవాళ టీ పొడిలా తెలంగాణలో చిరంజీవి గారి ఆశీర్వాదంతో ఆయన సపోర్ట్తో మీ టీవీ అది 99 టీవీ నుంచి న్యూస్ నుంచి చాలా ఫేమస్ అయితే నేను హ్యాపీగా ఉన్నాను. సార్ ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి కదా నీలో? చేస్తున్నాము. అది ఇప్పుడు మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెద్దగా లేదు, ఇప్పుడు అవుతున్నది మీ దయ వల్ల. దుబాయ్ కానీ ఇప్పుడు అమెజాన్లో బాగా పోతున్నది, మినిమం రోజు 200 అమెజాన్ పోతున్నది. అంటే నాగ్పూర్, ఢిల్లీ, కలకత్తా, ఇక నాకు తెలిసిపోయింది మనం ఎక్స్పోర్ట్ అయిన చేయాలని, ఎక్స్పోర్టర్లకైనా ఇస్తున్నాం మేము. వండర్ఫుల్ సార్. చాయ్ డస్ట్ టీ బాగుంటుంది అంటారా, పెద్ద లీవ్స్ ఉన్న టీ బాగుంటుంది అంటే? డస్ట్ టీ ఉన్నది స్ట్రాంగ్ ఉంటుంది, పెద్ద టీ పెద్ద హై లెవెల్లోకి లైట్ చాయ్ ఉంటుంది, అది బాగుంటుంది. ప్లాటినం అని ఉన్నది మాది, తర్వాత నేను సుప్రీం అని తీసిన. డస్ట్లో ఏమున్నది స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని సినారియోస్ ఇస్తాను సార్, మీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఫన్నీగా ఆన్సర్ చేయండి సార్. మొగుడు పెళ్ళాలు గొడవ పడితే బాగా తలనొప్పి వచ్చిందనుకో ఏ టీ తాగాలి సార్? డస్టా, చాయ్ పత్తి, అట్లా పత్తి వయసు సుప్రీం టీ తాగాలి. సుప్రీం టీ తాగాలి. లవర్స్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ టైం మన నిలోఫర్ కెఫేలో కలుస్తున్నారు అనుకోండి సార్, ఇద్దరికి ఒక మంచి భావన కలిగి ఆ రిలేషన్షిప్ ముందుకెళ్ళాలంటే ఏ టీ తాగాలి సార్? ప్లాటినం. ఓకే. ఆ తర్వాత పెళ్లి చూపులకు వచ్చి ఆ సంబంధం సెటిల్ అయిపోవాలనుకోవాలి సార్, వాళ్ళు ఏంటి తాగాలి సార్? సుప్రీం టీ. ఓకే సార్.
పిల్లలు ఈ టీనేజ్ పిల్లలు కూడా టీ తాగే అలవాటు ఉంటుంది కదా, అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం అమ్మ నాన్న చెప్పిన మాట విని కాస్త మంచి మాట వినాలంటే వాళ్ళేం టీ తాగాలి సార్? అమ్మ నాన్న అంటే యంగ్ పిల్లలు యంగ్స్టర్స్ అంటే అప్పుడప్పుడు తాగే అలవాటు కూడా ఉంటుంది కదా సార్. చిన్న పిల్లలు తాగాలంటే ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ జనరేషన్కి నేనైతే సజెస్ట్ చేస్తున్నా, ఆరోగ్యం మంచిగా గ్రీన్ టీ కావాలి. ఓకే, గ్రీన్ టీ. ఫైనల్గా బాస్ మన మాట విని డబ్బులు హైక్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏంటి ఇవ్వాలి సార్? వాళ్ళు కాఫీ తాగాలి. కాఫీ తాగాలి, ఆరోగ్యానికి మంచి. ఒక కాఫీ తాగినట్టయితే ఒక కప్పు పాలు తాగినట్టు అవుతుంది. నేను నా టీ ఫేమస్ అని టీ తాగాను కానీ ఆరోగ్యం కోసం నేను చూస్తే కాఫీ తాగాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు ఎంత ఎదిగినా మీ సింప్లిసిటీ, ఒక మనిషిని మనిషిగా చూసే ఒక గొప్ప గుణం మీ నుంచి మీరు చెప్పకుండానే మేము తెలుసుకున్నాం. అలాగే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి మీరు స్పాన్సర్స్గా ఉంటూ ఇంకా వరల్డ్ వైడ్ కాదు యూనివర్స్ మొత్తం మన కెఫే నీలోఫర్ బ్రాండ్ అలా ఇంకా 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 ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు పట్టిందల్లా ఇలాగే బంగారం అవుతూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, టీమ్ నీలోఫర్కి థ్యాంక్ యూ.